అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిల్వర్ జూబ్లీ కళాశాల హాస్టల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా మా సమస్య తీర్చండి, ఆకలితో అలమటిస్తూ ఉన్నాము, సరైనటువంటి నాణ్యతమైనటువంటి ఫుడ్ లేదని ఈరోజు ఆందోళన బాట పట్టారు. మనతో మాట్లాడడానికి ఆ కళాశాలకు సంబంధించినటువంటి నిర్వహణ ఎట్లుంది, ఆ కళాశాల హాస్టల్లో ఉన్నటువంటి ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఆ కళాశాల హాస్టల్లో మెస్ కమిటీలు ఉన్నాయా లేదా, అసలు కమిటీలు ఏం చేస్తున్నాయనేటువంటి అంశం మీద మాట్లాడడానికి ఆ కళాశాలకు సంబంధించినటువంటి ఆ హాస్టల్ సంబంధించిన మెస్ కమిటీ లీడర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ దగ్గర ఏ కమిటీలు ఉన్నాయి, మెయింటెనెన్స్ కోసం ఎలాంటి నిర్వహణ జరుగుతుంది? కాలేజ్ హాస్టల్లో మెయింటెనెన్స్ కోసం ప్రతిదీ కమిటీ లెక్క వేశారు సార్. అవి మెస్ కమిటీస్ ఉన్నాయి, వాటర్ సెక్రటరీస్ ఉన్నారు, హాస్టల్ హెచ్ఎస్లు ఉన్నారు. ప్రతిదానికి ఒక్కొక్కరు అనేది అంటే యాడ్ చేయడం అనేది జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లీటర్గా పెట్టడం అనేది. కానీ మెస్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెస్ క్లీనింగ్గా ఉండట్లేదు. ఇంకా ఫుడ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. మెస్ కమిటీ మేము చాలాసార్లు రైస్ గురించి ప్రిన్సిపల్ దగ్గరికి ఎన్నోసార్లు మేము వెళ్ళాం. సార్ రైస్ బాగోట్లేదు సార్ అని చెప్పడానికి. సార్ అసలు ఏమైనా పట్టించుకోవడం లేదు ఎవరున్నా. మాకున్న సమస్యల్ని మెస్సే కాదు, అసలు అది రసం కాదు. అది రసం చూస్తే అది వాటర్లా ఉంటుంది. అసలు పప్పు అనేది మాకంటే ప్రోటీన్ ఫుడ్ ఒక్కడ కూడా పెట్టట్లేదు. అసలు ప్రోటీన్స్ ఇప్పుడు మా ఏజ్కి తగ్గట్టు ఫుడ్ మాకు అసలు హాస్టల్లో ఒక్కరికి కూడా పెట్టలేదు. చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ తినలేక కొందరు అయితే బయటికి వెళ్ళి తింటున్నారు. అదే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బయటికి వెళ్ళి తింటారు. డబ్బులు లేని వాళ్ళు అయితే హాస్టల్లోనే అదే ఆ చెత్త ఫుడ్, ఆ వేస్ట్ ఫుడ్నే తింటున్నారు ప్రతి ఒక్కరున్న. కానీ ఎంతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరున్న. అంటే చాలా దారుణంగా ఉంది మెస్ ఫుడ్ అనేది. మేము ఎన్నోసార్లు తెలియజేసాం. ఆ వర్కర్స్కి కూడా మేము చెప్పాం, అన్న ఇలా కాదు వేరేలా ఉన్నాను అన్న అంటే మాకు ఇంగ్రీడియంట్స్ ఇవే ఇస్తున్నారు, వీటి బట్టే మేము వండగలం, మాకు ఎక్కువ ఇస్తే కదా మేము వండగలం అని అంటున్నారు. వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు వాళ్ళు వండడానికి, కానీ వాళ్ళకి తగినట్టు సరుకులు అనేవి ఏమి ఇవ్వకపోతే వాళ్ళైనవి ఏమి ఉండదు. Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL, deemed to be university. మీరు చెప్పండి, మెస్ కమిటీ లీడర్స్గా ఉన్నారు. అసలు వెజిటేబుల్స్ ఎక్కడ తీసుకురావాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం మెనూ ఉండాలి అనేటువంటిది చార్ట్ ఏమన్నా పబ్లిష్ చేశారు అక్కడ? లేదు సార్, అలాంటి పబ్లిష్ ఏం లేదు. అంటే నార్మల్గా రెసిడెన్షియల్ హాస్టల్ అనేవి ఒక టేబుల్ ఉంటుంది అనమాట, చార్ట్ ఉంటుంది. కానీ అలాంటిది మాకు ఇప్పటికి వచ్చి అలాంటి టేబుల్ ఉండదు. మార్నింగ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏది తక్కువ రేట్ అయితే అవే పెడతారు సార్. ఓన్లీ రైస్ పెడతారు, రైస్లో కలర్లు వేసి మార్చేసి పెడతారు అంతే. ఆ ఉప్మా కూడా పెడతారు. ఉప్మా ఎందుకు పెడతారంటే గోళ్ళకి పేస్ట్ వేసుకోవడానికి మాత్రం పనికొచ్చే ఉప్మాలు పెడతారు అంతే. అస్సలు ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది ఉండట్లేదు మా దగ్గర. వెజిటేబుల్స్ కూడా వస్తాయి సార్. స్టోర్ అనేది మెస్లోనే స్టోర్ ఉండాలి. స్టోర్ అనేది బ్యాకప్ ఉండదు. ఆ రోజు స్టోర్ లేకపోతే వంట చేయరు వాళ్ళు. వీళ్ళేమో బిల్లులు పెట్టరు, వాళ్ళేమో స్టోర్ ఇవ్వరు. మేము వెళ్ళి గంటలు నుంచి ఉంటే కానీ స్టోర్ ఇవ్వరు. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏమీ ఉండవు, చింతపండు ఉండవు. కొన్ని దాంట్లోనైతే అసలు ఇయ్యరు. ఆ చారు పెడతారు సార్. చారు ఎలాగుంటుంది అంటే అది రసం కూడా అనరు. చారు కూడా అది జస్ట్ వాటర్లా ఉంటుంది అంతే. రైస్ కోసం మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ రైస్ మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. ఉత్తి రైసు, ఆ పప్పు కూడా ఎందుకు పెడతారో తెలియదు. అవి కూడా పనికిరానివి, అసలు పురుగులు పెట్టేవన్నీ పెడతారు సార్. అసలు ఫుడ్ విషయంలో అయితే అసలు మేము మనీ పే చేస్తున్న దానికి మాకు అసలు న్యాయం జరగట్లేదు సార్. ఫుడ్ అసలు ఆ వాటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది. వాటర్ కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు ఫుడ్ విషయంలో కానీ తాగడానికి కూడా మంచి వాటర్ 24 అవర్స్ వాటర్ ఉండదు సార్ మాకు. మనీ ఎంత పే చేస్తున్నారు ఫర్ మంత్? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి కదా సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేనైతే BA 7,000 అలా పే చేస్తాను. వీళ్ళైతే MSc BSc వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ కాబట్టి అమౌంట్ పే చేస్తారు సార్. కరెంట్ బిల్లు కూడా మేము మా దాంట్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు శానిటేషన్ వర్క్ ఉంది. శానిటేషన్ అస్సలు బాగా జరగదు సార్. శానిటేషన్ కూడా మా దాంట్లో నుంచి మేము మనీ ఇస్తున్నాం వాళ్ళకి. సో అసలు Research based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. సిల్వర్ జూబ్లీలో సీట్ రావడం ఒక కళ, దాంట్లో చేరితే కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటువంటి ఊహలతో వచ్చింటారు. అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుంది సార్? అందరికీ కూడా సిల్వర్ జూబ్లీ అంటే దేశం మొత్తం తెలిసింది ఏంటంటే ఇది IAS IPS అందరికీ కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి కాలేజు. కాకపోతే ఇక్కడికి వచ్చి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి దుస్థితులను చూసి చాలా బాధపడాల్సిందే. ఎందుకనంటే కళాశాల ఎడ్యుకేషన్ పరంగా అయితే మేము మా కాలేజీని ఎప్పుడు డామినేట్ చేయం, కానీ అక్కడ ఉన్నటువంటి ఆహార నాణ్యత అనేది చాలా దారుణం, అంటే చాలా దారుణం. విద్యార్థులకి కళాశాల మెనూ అంటే చాలా ఆనందపడతారు మెనూ చూడగానే, కానీ దురదృష్టం ఏంటంటే మాకు చెప్పుకోవడానికి ఆ మెనూ కూడా లేదు.
రోజు కూడా కామన్గా ఒకటే ఫుడ్. మధ్యాహ్నం ఏమిటనంటే అన్నము, పప్పు, వేడి నీళ్ళు, చారని కూడా దానికి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రాత్రి ఏంటంటే ఏదైతే తక్కువగా ఉంటుందో కూరగాయ, అదేవిధంగా అన్నం, రసం. అంటే ఆ మెనూ చూడగానే మనకు అర్థమైపోతుంది. ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఎటువంటి మెనూ కూడా లేదు సార్. ఇక్కడికి వచ్చి మా యొక్క ప్రాథమిక కర్తవ్యం, నేనైతే శ్రీకాకుళం నుంచి వచ్చాను, చదువు. కానీ ఆహారం ఎలాగోలాగా సమస్యలు వచ్చినా అలా భరిస్తూ వచ్చాం. కిందటిసారి మా వార్డెన్కి చెప్పడం జరిగింది, అతను పోరాడి ₹1 జీవోని కూడా గతసారి ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. కానీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తానన్నటువంటి ఆ యొక్క జీవో అనేది ఈ రోజుకి కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వకపోవడం వల్ల మాకు వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రుసంలో 80% బియ్యానికే ఖర్చు పెట్టడం జరుగుతుంది సార్. దానివల్ల కనీసం ఆహారం అనేది మేము తినలేకపోతున్నాం. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు, ఎంతోమంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో మన కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లోనే నేనే ఫస్ట్ జాయిన్ అయ్యాను. అంటే అంతలా ఉంటుంది ఆహారం పడక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఆహారం ఒకటే కాదు, హాస్టల్లో కనీసం మౌలిక సదుపాయాలు, తాగడానికి 24 గంటల వాటర్ కానీ, రూమ్లో పడుకోవడానికి సరైనటువంటి ఫ్యాన్లు కానీ. ఒకరోజు అయితే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మీద నుంచి పెచ్చులూడి పడిపోయి సార్. అదృష్టం ఏంటంటే దాంట్లో ఎవరో చనిపోలేదు. 3 బాత్రూమ్ నుంచి పెచ్చులూడి పడడం కూడా జరిగింది. ఇటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన సిల్వర్ జూబ్లీ కళాశాల ఉంది. ఖచ్చితంగా దీనిపై మేము అందరం కూడా పోరాడదాం. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం, ఎక్కడ దాకానే వెళ్తాం సార్. మీ కళల సాకారం కోసం కర్నూలులో ఉన్న సిల్వర్ జూబ్లీ కాలేజీలో చేరారు. అసలు ఆ కళ సాకారం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? లేదు సార్, మేము చేరినప్పుడైతే ఫస్ట్ మేము ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే చాలా మంచి కాలేజు, ఎంతో బాగుంటుంది. ఫుడ్, ఇంకా స్పోర్ట్స్, ఎన్సీసీ అవన్నీ ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఫుడ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా వాటర్ 24 hours ఉండట్లేదు. ఫుడ్ అసలు మెయింటెనెన్స్ బాగాలేదు సార్. ఫుడ్ మార్నింగ్ అయితే రెసిడెన్షియల్ హాస్టల్ ప్రకారం టిఫిన్స్ ఉండాలి, ఎగ్స్ ఉండాలి, చికెన్ ఉండాలి. అలాంటివి ఏం లేదు సార్. ఇయర్కి 1 time కూడా చికెన్ లేదు, ఎగ్ మంత్లీ కూడా లేదు. అంటే ఇయర్కి 1 time కూడా లేదా? లేదు సార్, వారంలో 1 time అసలు నాన్ వెజ్జే లేదు సార్. ఏదైనా మేము డబ్బులు వేసుకొని మేమందరం స్టూడెంట్స్ ఫండ్ కలెక్ట్ చేసుకొని మేము తెప్పించుకొని తింటే ఉంటుంది సార్. లేదంటే వాళ్ళు ఏం పెట్టారు సార్. ఓన్లీ మార్నింగ్ టిఫిన్ సార్, ఉప్మా, అది మొత్తం పాయసం మాదిరి ఉంటుంది సార్. దాన్ని తినలేక పిల్లలు బయట తింటున్నారు సార్. ఏం చేస్తారు? సో మాకు తగిన న్యాయం చేయాలి. Lab taken to class, special care and support for research, global certifications. KL, deemed to be university. అని కోరుకుంటున్నాం సార్. ఈరోజు మీరు హాస్టల్లో చేరారు. అక్కడ ఉన్న పరిస్థితులను చూసి మీకు అక్కడ ఉండాలనిపిస్తుంది ఇంతకు? లేదు సార్, కాకపోతే నేను చిన్నప్పటి నుంచి సిల్వర్ జూబ్లీ రెసిడెన్షియల్ లైఫ్ హాస్టల్ని లీడ్ చేస్తూ వస్తున్నాను. ఏపీఆర్ఎస్ స్కూల్, సంతనూరుపాడు, గన్పవరం, వేడపాలెం, ఇలా డిస్టిక్లో పలు చోట్ల రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, డీసీ, నాగార్జున సాగర్ అయితే ఇలాంటివి ఉన్నాయి. ప్రతి చోట నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాంటి ప్లేస్లలో. వాళ్ళని అడిగితే మా దగ్గర ఫుడ్ బాగానే ఉంది బాజీ అని చెప్తారు. నాకు ప్రతి చోట రెసిడెన్షియల్లో చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. ఒక్క సిల్వర్ జూబ్లీ రెసిడెన్షియల్, ఈ సిల్వర్ జూబ్లీ కూడా ఈ మధ్య క్లస్టర్ యూనివర్సిటీగా చేంజ్ అయింది. పోయిన ఎలక్షన్స్కి ముందు, గవర్నమెంట్ చేంజ్ కాకముందు ₹1 రైస్ అయితే శాంక్షన్ అయింది మాకు. అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఆమోదంలోకి వస్తుందని చెప్పారు, అది ఇప్పటి వరకు రాలేదు. ఫుడ్ అయితే ఉప్మా వీక్లీ 7 ఉండగలిగే పరిస్థితి ఉందా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందా? Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. హాస్టల్లో ఇబ్బందులు ఉంటాయి సార్ చాలా వరకు. రైట్. విద్యార్థులు ఏ నోటా విన్నా ఒకటే, సరైనటువంటి ఫుడ్ లేదు, పెట్టేటువంటి టిఫిన్స్లో కానీ ఫుడ్లో కానీ క్వాలిటీ లేదు, కేవలం నీళ్ళ సాంబార్ కనిపిస్తోంది, మరి తినేటువంటి పరిస్థితి లేదు. హాస్టల్లో మాత్రం సమస్యలు తిష్ట వేశాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితిని చూసి ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని, మా ముందు తరం చదివినటువంటి వాళ్ళ యొక్క లైఫ్ని చూసుకుంటున్నాం. చదువు కోసం ఇక్కడ ఆగిపోయాం, ఫుడ్ కోసం కాదు. కానీ ఫుడ్ కోసం ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, క్లస్టర్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే
ఈరోజు మేము సమస్యలకు నిలయంగా మా సిల్వర్ జూబ్లీ కళాశాల మారింది అని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏ పరిస్థితుల మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి, సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల అర్ధాకలి కేకలను తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.